పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఉండి ఇటువంటి మగవాళ్ళు ట్రీట్మెంట్ కోసము లేడీ డాక్టర్స్ను లేదా ఐవీఎఫ్ సెంటర్లను కన్సల్ట్ అవ్వటం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు అనేది ఈ వీడియోలో నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని షేర్ చేసుకుంటాను. చాలామంది మగవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు అటువంటి దంపతులలో మగవాళ్ళు కనుక లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లను కన్సల్ట్ అయితే వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్మెంట్లకి నెలల తరబడి టైం వేస్ట్ చేసుకోవటము, లక్షల డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. కారణం ఏమిటి అనేది తెలిస్తేనే ఆ కారణాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే ఈ వీర్యకణాలు అంటే స్పెర్మ్ కౌంటు లేదా స్పెర్మ్ మోటిలిటీ పెరిగి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మగవాళ్ళు కూడా చాలామంది వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా అసలు వాళ్ళ వీర్యకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దానికి కారణం తెలుసుకోకుండా నెలలు తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా అవసరం లేని టెస్టులు చేయించుకుంటా వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి 15-20 వేల రూపాయలు కాస్ట్లీ టెస్టులు చేయించుకుంటా అవసరం లేని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే వచ్చే బెనిఫిట్ అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే వాళ్ళకి అసలు ఈ కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉండటానికి రీజన్ ఏమిటి, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా వ్యారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా హార్మోన్స్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా టెస్టిస్ రెండు కరెక్ట్గా పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ అసలు క్లినికల్గా ఆ పేషెంట్కి ఈ పలానా ప్రాబ్లం రావడానికి రీజన్ ఏమిటి అనేది డాక్టరు పేషెంట్తో మాట్లాడిన తర్వాత క్లినికల్గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ సైజ్ రెండు నార్మల్గా ఉన్నాయా లేదా టెస్టిస్ సైజ్ మరీ చిన్నగా ఉన్నాయా అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయాలి. అండ్ దాంతోపాటు క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ప్లస్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తేనే తెలిసింది. కానీ ఎప్పుడైతే మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ ఐవీఎఫ్ సెంటర్లోనూ కన్సల్ట్ అవుతారు, ఆ లేడీ డాక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మగవాళ్ళకి ఈ క్లినికల్గా ఈ టెస్టిస్ ఎగ్జామినేషన్ అనేది చేయరు. ఎప్పుడైతే ఈ టెస్టిక్యులర్ ఎగ్జామినేషన్ అనేది మిస్ అయిపోతారో ఆ పేషెంట్స్కి ఆ కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి అనేది 100లో 90 మందికి ఐడెంటిఫై చేయడం అనేది జరగదు. కంపల్సరీగా మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉన్నప్పుడు టెస్టుల కన్నా క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆ క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసిన దానికి సపోర్టివ్గా టెస్టులు ఏమైనా అవసరమైతే చేయించుకోవాలి. కానీ ఈ మగవాళ్ళు ఒక లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయినప్పుడు పేషెంట్కి అసలు ఆ కౌంటు ఎందుకు తక్కువగా ఉంది అనేది కారణం తెలుసుకోకుండా వచ్చిన ప్రతి పేషెంట్కి 25,000 నుంచి 30,000 రూపాయలు 25,000 to 30,000 రూపీస్ టెస్టులు రాస్తా ఆ పేషెంట్స్ యొక్క టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆ దంపతులు డబ్బులు వేస్ట్ చేసుకోవడంతో పాటు మినిమము ఒక 6 to 9 months 1 year టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఈ పేషెంట్కి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చి దాని వ్యాస్ డిఫరెన్స్ అంటారు అది కరెక్ట్గా ఉందా లేదని ఐడెంటిఫై చేసి దానికి సపోర్టివ్గా టెస్టులు చేపిస్తారు. కాబట్టి వాళ్ళకి టైము సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతాయి. సో ఎవరిలో అయితే ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారు, ముఖ్యంగా మగవాళ్ళు మీ సైడ్ నుంచి ఈ కౌంట్కి లేదా కదలికలకి తక్కువగా ఉండి పిల్లలు లేకపోవడానికి కరెక్ట్గా కారణం తెలుసుకొని మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అనుకుంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల ప్రాబ్లంకి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కౌంట్ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.